పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికాకు వెళ్లే భారతీయుల పైన స్థానికంగా విపరీతమైన అక్కసు పెరుగుతుందా లేదా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వమే అక్కసుని నూరిపోస్తుందా? ఇప్పుడు ఇదే సందేహం అందరిలో వస్తుంది. అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. అయాచితంగా విదేశీయులు ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, అందులో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారనేటువంటి అంశాన్ని సూచిస్తూ ఒక గ్రాఫ్ను తయారు చేసి మరి ఒక వీడియో తయారు చేసింది. ప్రస్తుతం H1B వీసాల దుర్వినియోగం సంబంధించి అలానే H1B వీసాల విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయనేటువంటి అనుమానంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆపరేషన్ ఫైర్ వాల్ అనేటువంటి ఒక సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్లో చురుకుగా పరిశీలనలు తనిఖీలు జరుగుతున్నాయి. H1B వీసాల పైన పనిచేస్తున్నటువంటి విదేశీయులపైన, భారతీయులనే కాదు విదేశీయులపైన ఫోకస్ పెట్టి అవకతవకలకు సంబంధించినటువంటి ఆనుపానులు వెతికేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే లేబర్ డిపార్ట్మెంట్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ భారతీయుల్ని మరింత ఎక్కువ కలవరపరుస్తుంది. దీని సారాంశం ఒకసారి మనం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, యంగ్ అమెరికన్స్ హ్యావ్ హ్యాడ్ ద అమెరికన్ డ్రీమ్ స్టాలెన్ ఫ్రమ్ దెమ్ యాజ్ జాబ్స్ హ్యావ్ బీన్ replaced by foreign workers due to rampant abuse of the H1B visa. H1B వీసాని దుర్వినియోగం చేయడం ద్వారా విదేశీయులు, ఫారిన్ వర్కర్స్, విదేశీ కార్మికులు పెద్ద ఎత్తున అవకాశాలని, అమెరికన్ డ్రీమ్ అనేటువంటి అవకాశాలని యంగ్ అమెరికన్స్కి లేకుండా దూరం చేస్తున్నారనేది దీని సారాంశం. అలానే అండర్ Potus and Secretary LCD's leadership, we are holding companies accountable for their abuse and recapturing the American dream ఫర్ ద అమెరికన్ పీపుల్. అంటే ఈ అబ్యూస్ జరుగుతానికి కారణమైనటువంటి సంస్థలని ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అమెరికన్ డ్రీమ్ అనే దాన్ని మళ్ళీ రీక్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ట్రంప్ సర్కార్ ఒక ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోలో యంగ్ అమెరికన్ ఫ్యామిలీ అవకాశాలు పొందేటువంటి దానికి సంబంధించి ఒకప్పుడు ఉన్నది, H1B వచ్చిన తర్వాత మారినటువంటి పరిణామాలు, వాటిని ప్రొజెక్ట్ చేస్తూ ఈ వీడియోని ప్రజెంట్ చేశారు. ఈ వీడియోలో జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో వేసినటువంటి గ్రాఫ్ పైన 72%, 72% మంది H1B వీసా, చూడండి, కంట్రీస్ విత్ ద మోస్ట్ H1B వీసా అప్రూవల్స్ 2023కి ఉన్నటువంటి డేటా, ఒక్క ఇండియాకే 72% వీసాలు H1B వీసాలు మంజూరైనాయి. కాబట్టి ఇండియాకి H1B వీసాలు 72% రావడం వెనుక అవకతవకలు ఉన్నాయనేది ఒక అనుమానం. దానిపై ఇన్వెస్టిగేట్ చేసిన అలాగే ఫిలిప్పీన్స్ 1%, చైనా 12%, కెనడా 1%, అదర్స్ 14%. బట్ ఇండియన్స్ మాత్రం 72% అవకాశాలని కొల్లగొట్టారంటే ఇది నేరుగా భారతీయుల మీద ఒక కక్షపూరితమైనటువంటి ప్రచారం కింద చూడాల్సిన అవసరం ఉందని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి ఇండియన్స్ భావిస్తారు. ఇప్పుడు ఈ అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పుడు ఆపరేషన్ ఫైర్ వాల్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్లో కనుక తేలితే ఈ H1B వీసాల్లో ఉన్నటువంటి వాళ్ళని సాగనంపుతాం అనేటువంటి సంకేతాలు యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అలానే దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలను వివరిస్తూ ఈ ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ అమెరికన్ డ్రీమ్ని రివైవ్ చేస్తున్నారు ఫర్ యంగ్ అమెరికన్స్. అంటే ఇప్పటివరకు రాజకీయాల్లో ఈ ఎమోషనల్ గేమ్స్ అనేవి భారతదేశ రాజకీయాల్లో మతపరంగా, ప్రాంతపరంగా, కులం పరంగా రాజకీయాలు చూస్తాం అనేటువంటి ఉద్దేశం అనుకుండేది. కానీ అమెరికా రాజకీయాల్లో కూడా అది ప్రవేశించింది. ఒక ఎమోషన్ని ట్యాప్ చేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. దానికి అనుకూలంగా భారత విద్వేష అంశంగా ఇది మారేటువంటి ప్రమాదం, సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా బిజినెస్ డీల్ ఇండియాతో చేస్తామని చెబుతూనే గత 2 రోజులుగా జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే కనుక చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాతో బిజినెస్ అగ్రిమెంట్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. వేసినటువంటి టారిఫ్లను కూడా తగ్గిస్తామనేటువంటి భరోసా ఇచ్చారు. బట్ భారతదేశం మీద మాత్రం ఇంకా మొండి వైఖరి కొనసాగుతుంది అనేటువంటి సంకేతాలు ఈ వీడియో ట్వీట్ తర్వాత అనిపిస్తుంది. ఒకవేళ ఈ H1B వీసాలకు సంబంధించినటువంటి మరొకసారి ఈ స్క్రూటినీ ప్రాసెస్ కనుక జరిగితే దీనివలన భారతీయులపైన ఎక్కువ ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉందనే ఆందోళన రోజు రోజుకి బలపడుతుంది.